ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तकम् अंदर చేతులెత్తండి। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। భగవంతుడి ప్రముఖ అవతారాల్లో భగవంతుడికి ఎన్నో అవతారాలు ఉన్నాయి. బట్ చాలా ముఖ్యమైనటువంటిది రామావతారం, కృష్ణావతారం, గౌరంగ మహాప్రభు యొక్క అవతారం, నేను మానవ ఆకృతి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నవాడు భగవంతుడే. నరసింహస్వామి భయంకరంగా ఉంటాడు, ఉగ్ర నరసింహ. కానీ భక్తులకి భయం ఏం పుట్టదు. ఉగ్ర నరసింహ స్వామి చూస్తే నా దేవుడు తన భక్తుల్ని ఎలా అయినా రక్షించగలడు, కాన్ఫిడెన్స్. అంటే ఆ రూపంలో ఎందుకు ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చాడు. వాడు బయట వాళ్ళు ఎవరైతే దుర్మార్గులో, దుష్టులో, ఎవరైతే రాక్షసులో వాళ్ళకి భయం పుడుతుంది. మనం తప్పించుకునేటేం లేదు ఏం దగ్గర నుంచి. కానీ భక్తులకి దానికి రామాయణంలో ఉదాహరణ ఇస్తాడు. ఏ రకంగా సింహం అన్నా పులి అన్నా అందరూ భయపడతారు, అవునా కదా. పులి, సింహం భయపడతారు. కానీ పులి బిడ్డ లేదా సింహం దానికేం భయంలే. అది ఆ పులి మీద, సింహం మీద ఎక్కుతుంది, లాగుతుంది, పీకుతుంది. అది గర్వంగా, సంతోషంగా తన అధికారంలాగా కదా. సింహం బిడ్డ దానికి ఇబ్బంది అయినా ఇట్స్ కంప్లీట్లీ కంఫర్టబుల్. బట్ మనకి ఆ దూరాన్ని చూస్తేనే మనకి ప్రాణాలు పోతాయి. అంటే సింహానికి తన బిడ్డలంటే ప్రేమ. తన బిడ్డలు కాబట్టి మిగతా ఆహారంలాగా చూస్తుంది. తిండి మాంసమే కాబట్టి. ఎవరు సుప్తస్య సింహస్య మృగ నా ప్రవేశ. సింహం ఎంత బలవంతమైన జంతువు అయినా కూడా దాని ఆహారం కోసమని లైన్లో నిలబడి ఎవరు దానికి ఆహారం అవడానికి ఎవరు రారు, అందరూ పారిపోతూనే ఉంటారు. అంటే అంత సింహం అయినా కూడా తన ఆహారం కోసం కింద మీద పడి దాన్ని దాక్కుని ఉంటే ఆకలితో చూస్తూ ఉంటుంది. అది ఏమరపాట్లో అది దొరికితే భగవంతుడు 20 రోజులు, నెలనాళ్ళు, 10 రోజులు వాటేవారు భగవంతుడు దాని కర్మలు. అది ఏదో జంతువుని, అదేదో జింక, ఆడజింకను చూస్తూ ఉంటుంది. వెనక నుంచి ఈ సింహం వచ్చి కట్ అయిపోయింది సమం. లేదా అదేదో పండుకొని ఉంటుంది. సింహం మెల్లగా ఈ లోపల ఇది పారిపోవాలనుకునే లోపలే ఎగిరి భగవంతుడు దానికి కూడా తిండి ఏర్పాటు చేస్తాడు కదా. ఏ రకంగా దుర్మార్గులకు తిండి ఏర్పాటు అవుతుంది, కానీ వాడు గొడ్డు చాకరీ చేసుకుని తినాలా. ఎవరైతే చక్కగా భగవంతుని నమ్ముకొని, ఎవరైతే ఆయన నియమాలు పాటిస్తూ, ఎవరైతే చక్కగా తత్వభరితమైనటువంటి జీవితాన్ని, మానవులు అంటే గొడ్డు చాకరీ చేయాలని కాదు, కానీ మానవులు తపస్సు చేయాలి. అంటే వాట్ హ్యాపెండ్ కొద్దికారే మైక్ है नहीं, दोनों है ना इन प्लेस. अरे सो వాట్ డిడ్ ఐ టెల్? ఏం చదువుతున్నాయి ఇప్పుడు?
మధ్యలో డిస్టర్బెన్స్. సింహం గురించి అయిపోయింది ఆ టాపిక్. ఇది రామాయణం. ఆ రకంగా భగవంతుడు అంటారు రామాయణంలో మొదట కిష్కింధకాండ ప్రారంభమైనప్పుడు రామలక్ష్మణులు ఎత్తుకొన పోబడినటువంటి కిడ్నాప్ అంటే సీతాదేవిని ఎత్తుకుపోయాడు రావణుడు. సో ఒక భర్త యొక్క బాధ్యత భార్యని కాపాడుకోవడం, భార్యని సుఖపెట్టడం. సో భార్య ద్వారా ధర్మపత్ని, నార్త్ ఇండియా ధర్మపత్ని అంటే అదేదో కోరికలు తీర్చుకోవడానికి కాదు, ఇద్దరు కలిసి భగవద్గీతలో చెప్పినట్టుగా కలిసిపడడం, దాన్ని పతి దేవుడు లేదా ధర్మపతి. పతి దేవుడు అంటే భర్తని దేవుడిలాగా భావించడం. భార్య ధర్మపత్ని. భర్త భగవంతుడి ప్రాప్తి కోసం పోతున్నాడు కాబట్టి భార్య ఆయన వెనకాల సహకరిస్తూ పోతూ ఉండడం. సో రామాయణం కిష్కింధకాండలో రాముడు ఒక దాని అంటే మానవ లీలలు. అసలు సీతాదేవిని ఎవడు తాకగలిగే అవకాశం లేదు. షీ ఈజ్ నాట్ ఆర్డినరీ లేడీ దట్ సంబడి కెన్ కిడ్నాప్. మరి ఇదంతా ఏం జరిగింది? సో దిస్ ఈజ్ కాల్డ్ లెర్నింగ్ అండ్ డిస్కసింగ్ రామాయణం చదవడం అంటే మనం ఈ విషయాలండి. రాముడు దేవుడైతే సీతాదేవిని ఎవరు అపహరించగలరు? సీతాదేవి సాక్షాత్ ఆ రాముడి శక్తి అయినట్లయితే ఆమెను తాకగలిగే సాహసం ఎవరైనా తాకగలరా? సీతాదేవి తాకలేదు, అంతే కదా. భగవంతుడి శక్తిని ఎవరైనా అనుభవించగలరా, తాకగలరా, తీసుకెళ్ళగలరా? లేదు. అందుకని చైతన్య చరితామృతంలో ఒక దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు, రామ్ భక్తుడు. ఆయనకి అర్థం కాల. రామ్ భక్తుడు రామాయణం చదువుతున్నాడు. అదే నా రాముడు దేవుడు కదా, నా రాముడు దేవుడు అయితే సీతమ్మ వారు వాడు ఎటు తీసుకెళ్తాడు? అది అయ్యే అవకాశం లేదు. కానీ ఏంది, వాడు తిండి వదిలిపెట్టేసి ఆ బ్రాహ్మణుడు పాపం. అంటే కరెక్టే కదా, రాముడు దేవుడు అయితే సీతమ్మని ఎవరు తీసుకెళ్ళగలరు? అంటే దేవుడు అంత చేతగాని వాడయ్యింది. అంటే ఆయనకు పెద్ద ధర్మ సంకటం. ఆయన తిండి తిప్పలు. ఆయన రామనామం అంటే ఆనందంగా ఉంది, దేవుడు అని తెలిసిపోయింది. మరి రాముడు దేవుడు సీతమ్మ అని ఎవడు తీసుకెళ్ళగలడు? కాబట్టి ఆయన తిండి వదిలిపెట్టి ఇది అది వీలు కాదే. కానీ రామాయణంలో అట్లా రాసిందే, అది ఎట్లా సంభవం? అట్లా పాప ఆయన తిండి మర్చిపోయి అదొకటి, దానికి జవాబు చెబుతాం. అదే రకంగా ఇంకో వ్యక్తి నియమం పెట్టుకున్నాడు, భక్తులు దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే కానీ భోజనం చేయదు. అది ఎవరికైతే భగవద్గీత తెలుసో, పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త ప్రయశ్చతి తదహం భక్తి ఉపావృతం అస్నామి ప్రేతాత్మన. సో ఎవరైతే భక్తితో ప్రేమతో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఏదైనా కూడా, భగవంతుడు నాకు కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్, నాకు క్యాసర్, పిస్తా, భగవంతుడు అట్లే ఉంటారా? ఎవరి దగ్గర ఏముంటే అది ప్రేమగా, మనం ఎలాంటి ఎమోషన్ లేకుండా ఎంత మనం తినాలనే తాపత్రయం. మధ్యలో ఇది వీడక్కడ దేవుడు ఒకటి అడ్డ వచ్చాడు, హరే కృష్ణ తిన్న ప్రేమగా చక్కగా ముందు దేవుడు తింటే కదా నా బతుకు బాగుపడేది. దేవుడు తినకుండా ఎట్లా తింటా? కాబట్టి ప్రేమగా శ్రద్ధగా దేవుడికి పెట్టి
ఆ తర్వాత అట్లాగా ఆయన ప్రసాదం తినాలి. అంటే భక్తులకి కక్కుర్తిగా నేను తినాలి ముందు ఎట్లా తర్వాత తింటాం. గివ్ ఎనఫ్ టైం కృష్ణుడి దగ్గర నైవేద్యం పెట్టుకుని తినాలి. అంటే ఒక బ్రాహ్మణుడు అయోధ్యలో ఉండేవాడు. ఆయన నియమం పెట్టుకున్నాడు, నేను రోజు ఆ రామచంద్రుని దర్శనం చేసుకున్న తర్వాతే నేను పోయి భోజనం చేయాలి. అంతగా దేవుని దర్శనం చేసుకుని అంత మంగళారతి అన్నీ చేసుకుని ఆ తర్వాత తినడానికి బయలుదేరుతాం. బ్రాహ్మణుడు రోజు వచ్చి రాముడు కొలువు తీరుంటే ఈరోజు నా రాముడు తర్వాత ఇంటికి తినడం ఆయన పనులు ఇవన్నీ. కానీ రాముడు ఎప్పుడు ఈయన కోసం కూర్చున్నాడు కదా. ఆయన ఉన్ననాళ్ళు ఉంటాడు, ఆయనకి ఏదో దండయాత్రలు చేయాలా, ఆయన వేరే పనుల మీద రాజరిక పనుల మీద పోవాలా. ఒకసారి రాముడు 4-5 రోజులకి అయోధ్య వదిలి బయటికి పోయినాడు. ఈ బ్రాహ్మణుడు నియమం పెట్టుకున్నాడు, నేను రాముడు దర్శనం చేసుకుంటే కానీ నేను భోజనం చేయలేదు. 4 రోజులు తిండి లేకుండా నేను రాముడిని దర్శనం చేసుకుని నా నియమాన్ని ఎలా నేను ఉల్లంఘించి అంటే ఆయన తిండి లేకుండా ఆయన అటాక్ కూర్చుని ఉన్నాడు. రాముడు వచ్చాడు, వీడంతా నీరసపడిపోయి అంటే ఏమయ్యాను బాగానే ఉండేవాడు. ఇట్టండి మీరు 4 రోజులు లేరు కదా సార్, మేము తిండి తినలేదు. నేను లేకపోవడానికి తిండి తినకపోవడానికి సంబంధం ఏంది అంటే, మీ దర్శనం చేసుకోకుండా నేను గడ్డిలాగా తిండి అలా తింటాను. ముందు చక్కగా మా కనుల విందు చేసుకుని ఆ తర్వాత ఉన్నది తినడానికి పోతాడు. రాముడు ఆయనకి నియమానికి సంతోషపడ్డాడు. మనుషులందరూ తిండి కంటే ముందు దేవుడిని పెట్టుకోవాలి, అంతే కదా. తిండి ఎట్లాగో ఉంది, కానీ మనుషులు అంటే ముందు దేవుడు పూజ చేసుకున్నానా, నేను దేవుడి సేవ చేసుకున్నానా, దేవుడికి నైవేద్యం పెట్టాను, ఆ తర్వాత కూర్చొని సేవకుల్లాగా బతకాలి. సేవకులు ఎప్పుడు భగవంతుని మర్చిపోకుండా అండ్ ఏది వచ్చినా కూడా దేవుడికి ఎలా, ఆ తర్వాత ఏదో సేవకులు, ఆ తర్వాత మనం బతుకు తిరుగుతూ రాముడు చూస్తే ఆయన తన విగ్రహాన్ని ఏమన్నా లేకపోయినా ఈయన దర్శనం చేసుకుని నువ్వు తినడం నీ పనులు చేసుకోవచ్చు. అది భగవంతుడు ఈ విగ్రహాలు ఇచ్చింది దానికోసం. విగ్రహాలు ఇచ్చింది మనమంతా మానవ మాత్రం. మనం ఆ బ్రాహ్మణులాగా 4 రోజులు ఉపవాసం, వాడు ఆ సీతమ్మ వారి శోకంతో నా సీతమ్మ రాముడు ఎట తాగుతాడు వాడికి ఒళ్ళు కాస్తాం సలసలు కాగిపోతుంది. నా సీతమ్మని రాముడు ఎట తాగుతాడు, అది వీలు కాదు, కానీ తాకాడు అదట అవుతుంది. ఆ గొడవలో పడి వాడు వంట కూడా వండడం మానేసి ఇదే ఆలోచన, దీనికి ఏదో జవాబు ఉండి తీరాలి. అప్పుడు ఊళ్ళో అందరూ చెప్తే వాడు రామభక్తుడు సార్, వాడు తిండి తిప్పలు వదిలిపెట్టి నా సీతమ్మ పెట్ట వాడు వారాలు తింటుందంటే ఈయన బయలుదేరి వస్తాడు చైతన్య మహాప్రభు. ఆయన ఇదే పిచ్చాడులాగా సీతమ్మని ఎవడు తాకే ఇది లేదు, కానీ రామాయణంలో ఇట ఎందుకు రాసింది అది అడుగుతుంటాడు వచ్చినాడని. ఆ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చినాడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అంటే వాడు వీడికి తెలిసిపోయిందే ఈ సీతమ్మ సామాన్యమైనటువంటి స్త్రీ కాదని చెప్పి, కాబట్టి వీడు తిక్కమక పడుతున్నాడు. కాబట్టి ఇతని ప్రశ్న సరైంది అని చెప్పి ఆయన పోయి ఒక 3-4 రోజుల్లో ఒక మన వేదాల్లో పుస్తకం పద్మపురాణంలో ఎక్కడో ఈ ప్రస్తావన వస్తుంది. అసలు ఎవరు సీతాదేవి, రాముడు ఎత్తుకుపోయిన సీతాదేవి ఎవరు? రాముడిని ఎత్తుకుపోయిన సీతాదేవిని మాయాసీత అంటారు. మాయాసీత అంటే అగ్ని ఇది ఉంది కదా, లక్ష్మణ్ రేఖ. ఆ లక్ష్మణ్ రేఖ రాటేప్పుడు అక్కడ అగ్నిదేవుడి దగ్గర ఒరిజినల్ సీత ఉండిపోయింది, మాయాసీత, వేదవతి అంటారు. దాని వెనకాల మళ్ళీ పెద్ద స్టోరీ, వేదవతి ఎవరు అంటే అప్పుడు ఎప్పుడైతే ఈ విషయాలు గురించి వర్ణన వస్తుందో చదివిని, అప్పుడు ఆయన ఆ కాగితాలు తీసుకొస్తారు చైతన్య మహాప్రభు, దాన్ని కాపీ చేసి
ఫలానా మన పురాణాల్లో ఈ విషయాన్ని గురించి చర్చ వచ్చినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అది 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 అసలు వాడు సంతోషంగా డ్యాన్సులు వేస్తారు. వాడు వంటలు ఇంకా బ్రహ్మాండంగా వంటలు వండుకోవడానికి వాడు ఈ జవాబు దొరికింది. కాబట్టి నా సీతమ్మని ఎవడు తాకలేడు. ఆ సీతం పైన ఆ వేదవతి అంటే ఆ దుష్టులందరినీ నాశనం చేయడానికి ఆ వేదవతికి సీతారూపంలా కనిపింపజేసి ఆయన అపహరించబడి నా రాముడు అందరినీ చంపుకుంటూ పోయాడు దరిద్రం. ప్రశాంతంగా అన్ని రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవటంలా ఈ జవాబు దొరికిన తర్వాత కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా భోజనం చేసి భయం చేసుకున్నాడు. సీతారాం సీతారాం అంటే అంటే దేవుడికి అడ్డం ఎవరు లేరు. పాయింట్ వచ్చి వాల్మీకి వాలి సుగ్రీవుడు సుగ్రీవుడు రాముడు సీతమ్మను వెతుక్కుంటూ ఆయన కిష్కింద కర్ణాటక, ఇది ప్రజెంట్ కర్ణాటక, ఇప్పుడు ఉండేటువంటి కర్ణాటక ఉంది కిష్కింద అనే పేరు. అన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఇప్పుడు చిత్రకూటం వచ్చి మధ్యప్రదేశ్లో ఉంది. తర్వాత పంచవటి అది మహారాష్ట్ర నాసిక్ దగ్గర ఉంది. అంటే ఈ ప్రదేశాలన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. రాముడు వెతుక్కుంటూ కిష్కింద ఈ అడవి ప్రాంతం ఎక్కడైతే వాలి ఈ సుగ్రీవులు వాళ్ళు అడవిలో వాళ్ళ పరిపాలన వాళ్ళు ఇదంతా అక్కడ జరుగుతుంది. వాలి అన్నగారు సుగ్రీవుడు తమ్ముడు, వాలికి బాగా పొగరు గర్వము. అక్కడ ఆయన అన్నది ఒక రాక్షసుడితో యుద్ధం పడుతుంది. యుద్ధం పడితే మామూలుగా ఇద్దరి మధ్య సంబంధం బాగానే ఉండేది. ఇద్దరికి వేరు భార్యలు, వాలికి భార్య ఉంది, సుగ్రీవుడికి భార్య ఉంది, అంత బాగానే ఉంది. ఆ రోజుల్లో తమ్ముడిలాగా విధేయుడిగా వాళ్ళ దగ్గర ఉంటాం. కానీ వాలి కొద్దిగా ఇష్టం వచ్చినట్టు అన్నగారు తర్వాత ఆయన శక్తి కూడా మామూలుగా లేదు, గమ్మున ఉండేవాడు. అన్యాయం జరుగుతున్నప్పుడు సో ఒకసారి యుద్ధం వచ్చినప్పుడు మాయాదానవుడు వెంబడిస్తుంటే అతను పరిగెడుతూ తప్పించుకుంటుంటే ఈ వాలికి తట్టుకోలేక అతను పరిగెడితే వాలి వెనకాల పడి అతను ఒక గుహలో దూరుతాడు. గుహలో దూరితే సుగ్రీవుడు కూడా వెంట వస్తున్నాడు. సో అప్పుడు అంటాడు, నేను వాడి పని పట్టడానికి నేను లోపలికి వెళ్తున్నా, నేను కొన్ని వారాలు రాకపోవడం ఎన్ని జరిగితే పర్వాలేదు, కానీ ఎప్పుడైతే 4 రోజులు దాటి అంటే ఏ రక్తం ప్రవాహం అంటే అప్పుడు నేను ఓడిపోయినట్లుగా చనిపోయినట్లుగా అప్పుడు వాడొచ్చి మన కిష్కింద మీద దాడి చేయకుండా ఇట్లా బండతో మూసాడు. ఈయన మామూలుగా ఆయన చెప్పింది నెల్లాళ్ళు దాటిపోయినా కూడా ఇంకా వాలి బయటికి రావట్లేదు. ఈ లోపల నదిలాగా రక్తం అంటే వాడు మాయాదానవుడు చచ్చిపోయాడా వాళ్ళు చచ్చిపోయాడని తెలియక, కానీ అన్నగారు గడువు పెట్టాడు కాబట్టి ఆ గడువుని దాటి ఇంకా కొన్ని వారాలు ఉండి ఆ తర్వాత ఇంకా బయటికి రాకపోతే వాళ్ళు బయటికి రావడం జరగకపోతే వాళ్ళే చనిపోయినాడేమో. అంటే ఆ రాక్షసుని బయటికి రావడం మూసేస్తారు. కానీ అక్కడ జరిగింది కొద్దిగా భీకరంగా యుద్ధం జరగడం వల్ల అనుకున్న టైంకి యుద్ధం పూర్తి కాకుండా ఇంకా పడుతుంది. వాళ్ళే గెలుస్తాడు, వస్తాడు. వీడు నన్నే లోపల పెట్టి రాజ్యాన్ని కాజేయడానికి, తర్వాత నా భార్యని సొంతం చేసుకోవడానికి. మళ్ళీ ఆ రోజుల్లో పద్ధతి కిష్కిందలో ఈ అన్నగారి భార్య అన్నగారు చనిపోయి ఒంటరిగా ఉంటుండే ఆ కోతుల్లో పోసి ఆ సమాజంలో అంటే ఆయనని అన్నగారి పెళ్ళాన్ని సొంతం చేసుకోవాలని కాదు, లేదా అన్నను వదిలించుకుంటే నేను అట్లాంటి ఆలోచనలు లేవు. అంటే ఆయన అంటే న్యాయంగానే ఉన్నాడు. కానీ ఈయన అన్నగారు అవడం వల్ల పొగరు
తర్వాత కోపం వల్ల ఇట్లా చేసావా అయిపోయి బంతిలాగా ఆడుకుంటాడు సుగ్రీవుడితో. అంత తర్వాత ఆ రకంగా ఏమవుతుంది, వీళ్ళిద్దరిని తరివేస్తే ఈ హనుమంతుడు తర్వాత ఈ సుగ్రీవుడు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చి ఋష్యముఖ ఆశ్రమం ఉంటుంది. అక్కడ వాళ్ళకి శాపం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒకసారి గర్వంతో దుందుబి అనే రాక్షసుని ఆడుకొని చంపి ఎత్తి పారేస్తాడు. వాడి కర్మకాలేజీ వచ్చి ఆశ్రమంలో పడుతుంది. ఆశ్రమంలో అక్కడ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన శాపం ఇస్తాడు వాడి మా ప్రదేశంలో ఏ విధంగా అపవిత్రం చేయడం అని. వాటి ఆ చంపిన వాడు ఈ ఆశ్రమం పరిసరాలు తలకాయ బయలు చేస్తాడు. ఆ శాపం తెలుసు సుగ్రీవుడికి. కాబట్టి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి హనుమంతుడు సుగ్రీవుడికి ఇక్కడి నుంచి వెతుక్కుంటూ రామలక్ష్మణుడు వస్తే దూరం చూస్తాడు. మామూలుగా వాళ్ళకి భయపడుతున్నా మళ్ళీ ఇక్కడ ఈయన ధనుష్ బాణాలు పెట్టి రామలక్ష్మణుడు మళ్ళీ వీళ్ళు ఎక్కడ దొరికారు, వీళ్ళని మనకి హాని చేస్తారు అని చెప్పి హాని చేస్తారు. ముందు మనం తెలుసుకుంటే కదా వీళ్ళు ఎవరో, బహుశా మనకి సహాయం చేసేవాళ్ళు కావచ్చు అని చెప్పి హనుమంతుడు ఆయన వేషాన్ని మార్చి ఒక బ్రాహ్మణుడిగా వేషం వేసుకొని ఆయన రామలక్ష్మణుని కలుసుకోవడానికి వస్తాడు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. హనుమంతుడికి ఆయన చెప్పుంటాడు, ఎవరు హనుమంతుడి దగ్గర ఒక దివ్య లాకెట్ ఉంటుంది. అది నీ ప్రభువు, రాముడు నీ ప్రభువు, ఆ రాముడికి మాత్రమే కనబడుతుంది, మిగతా వాళ్ళు ఎవరికి కనబడుతుంది చెప్పి కనబడదు అని చెప్పి. సరే కాబట్టి రాముడు ఆయన ఎదురు చూసుకుంటాం. హనుమంతుడు నా లాకెట్ని ఎవరైతే చూడగలుగుతారో ఆయనే నా రాముడు అని ఆయన ఎదురు చూస్తాం. ఇప్పుడు ఇక్కడ రామలక్ష్మణులు వచ్చేప్పటికి ఈ హనుమంతుడు వేషమాది బ్రాహ్మణుడు అంటే దరిద్ర బ్రాహ్మణులాగా ఉన్నాడు, కానీ మెడలో మంచి రత్నాల హారం. అప్పుడు రాముడు అంటాడు, నువ్వు చూడడానికి నువ్వు ఒక దరిద్ర బ్రాహ్మణులాగా నీ మెడలో అంత విలువైన హారం ఏదని. తక్కువ ఇంకా ఈయన నా ప్రభు, నా జీవితం ఈయన, కాబట్టి ఈయనకి మనం చెప్పుకోవచ్చు అని చెప్పి. అట్లాగే హనుమంతుడికి కూడా వీళ్ళు తాపస్సుల్లాగా అసెటిక్స్, వీళ్ళు ఒక ఋషుల్లాగా నారగొడ్డలు కట్టుకుని, కానీ ధనుష్ బాణాలు ఎందుకు పెట్టుకుంటారు ఋషిములకి? ధనుష్ బాణాలు ఎందుకు అంటే వాళ్ళకి డౌట్. అంటే వీళ్ళు ఏ రూపంలో ఉంటో వీళ్ళు ఏ విధంగా అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఎప్పుడైతే తెలుస్తుందో వీళ్ళు ఈ రూపంలో ఉంటున్నటువంటి దేవుళ్ళు. అంటే అప్పుడు హనుమంతుడు వెంటనే చెబుతాడు, నా మిత్రుడు సుగ్రీవుడికి ఎంత అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయంటే. అంటే రాముడిని ఎవరైనా ఏదైనా అడిగితే రామాయణంలో ఆ పాయింట్ చెప్పడానికే మీకు ఈ నేరేషన్, ఈ స్టోరీ చెబుతున్నా. రాముడు ఆయన ఎలాంటి వాడైనా కూడా మీరు నానా దుర్మార్గ పనులు చేసి మీరు రాముడి దగ్గరికి వెళ్ళి నేను ఇంక నుంచి చేయను, నన్ను కాపాడండి అంటే ఆ శ్లోకం ఏవం ప్రపన్నోయం తవాస్మి సీసి యాచతే. ఎవరైతే రాముడి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమ్మకంతో సకృద్ ఎవరైనా, సకృద్ అంటే ఎవరైనా, సకృద్ ఏవం ప్రపన్నోయం, ప్రపన్న అంటే శరణాగతి, సకృద్ ఏవం ప్రపన్నోయం తవాస్మిచి యాచతే. ఎవరైతే ఈ విధంగా శరణు పొంది రాముడిని అడుగుతారో, అంటే ఇది తప్పే అవకాశం లేదు. భగవంతుడు కనీసం రాముడు అవతారంలో ఆయన మాట అన్నాడు, దానికి తిరుగులేదు.
ఏమంటున్నాడు ఆయన ఈ మాట విభీషణ్తో అంటాడు. విభీషణుడు రాక్షస కుటుంబం నుంచి వచ్చాడు, లంక నుంచి వచ్చాడు. ఆయన లొంగిపోయాను, నేను మీతో ఉంటాను, కానీ మిగతా వానరులకు అందరికీ డౌటు, వీడు మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ ఏమైనా చేసిపోతాడు, అందుకు వచ్చి ఉంటాడు. అందరు కూడా విభీషణుడు ఇవన్నీ చెప్పుకుంటుంటే ఆ వానరులు వీడి దగ్గరికి రాని హనుమంతుడు అందరూ కూడా నమ్మడానికి లేదు. కానీ రాముడు అప్పుడు అంటాడు ఈ మాట, అంటే ఆయనకు అంతా తెలుసు కదా, వాడు దుర్మార్గుడైన రాముడికి పీక్కునేదేం లేదు. తర్వాత ఎవడైనా ఏం చెబుతున్నా కూడా మనం అర్థం చేసుకోలేం, ఎవరు మనల్ని నమ్మించి మోసం చేయొచ్చు, కానీ రాముడిని నమ్మించి మోసం చేయడం ఏముండదు. అంటే మొత్తం మీ పుట్టుపూర్వతలని ఆయనకి తెలిసిపోతాయి. ఒకటి, మీరు ఒకవేళ దుర్మార్గులైనా కూడా రాముడికి మీరేం చేసుకోగలరు. ఆయన ఎవరు ఆయనకు హాని చేయగలిగేది లేదు, ఆయన చంపగలిగేది లేదు. ఎందుకంటే భగవంతుడి శరీరం అది సచ్చిదానంద శరీరం, భగవంతుడి శరీరానికి చావులేదు. అంటే భగవంతుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాముడు కానీ కృష్ణుడు కానీ ఎంత పరమశత్రువుల దగ్గర పెట్టుకున్నా మీరు కత్తితో పొడుతున్నా కూడా కృష్ణుడికి అయ్యేదేం లేదు, కత్తి తిరిగిపోతుంది, కృష్ణుడికి ఏం పోదా కత్తి, అంతే కదా. అది చేశాడు రావణుడు, నారదుడికి చేయాలని చేశాడు. అంటే నారదుని అడుగుతాడు, నాకు నీ సిద్ధులని మర్యాదగా నాకు చెప్పు, నేను కూడా అంటే ఈ గురువు గారి దగ్గర ఇట్టిట్ట అని నేర్చుకునేది కాదు, గురువు గారి దగ్గర శరణాగతి పొంది నేర్చుకోవాలి. అంటే నువ్వు మర్యాదగా నువ్వు సిద్ధులన్నీ ఎలా పొందాలో చెబుతావు లేదంటే. అంటే నారదుడు ఇటువంటి దివ్య జ్ఞానాన్ని పొందడానికి బలవంతం లేదు, గురువు గారు సంతోషపడితేనే మనకి ఆ జ్ఞానం కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మేము ఇస్కాన్లో ఉంటున్నాం, ఎంత వినయంగా ఉండి ప్రభుపాదుల వారి దగ్గర ఎంత సేవ చేసుకుంటూ ఎంత శ్రద్ధగా జపం చేసుకుంటుంటే ప్రభుపాద అనుగ్రహం కలుగుతుంది. బస్ ప్రభుపాదుల వారితో నాకేం పని, పుస్తకం చదివి అని నేర్చేసుకుంటా, సొంట నేర్చుకునేది లేదు. ఈ దివ్య జ్ఞానం అనేది బలవంతంగా లాక్కునేది లేదు. ఎవరైతే చక్కగా గురువుని సంతోషపెడతారో, వైష్ణవుని సంతోషపెడతారో అన్నా కదా శ్యామలమ్మ, అదేనా మన ఫిలాసఫీ? మీకేమైనా కొత్త ఫిలాసఫీ ఉంది? వైష్ణవులతో సంబంధం లేకుండా, గురువులతో సంబంధం లేకుండా బస్ మాల పట్టేసుకుని తిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం వచ్చిందండి. అట్లా గురువులతో సంబంధం లేకుండా, వైష్ణవులతో సంబంధం లేకుండా తిన్నగా మాల పట్టేసుకుని మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోగలమా? వీలు కాదు. వాళ్ళని సంతోషపెడుతుంటేనే మనం దేవుడి దగ్గరికి. కాబట్టి ఇక్కడ నారదుడు ఏం భయపడ్డు, మూడు లోకాల్లో ఉండేటువంటి ఇంద్రుడు చంద్రుడు అందరూ భయపడతారు, కానీ నారదుడికి భయం ఏం లేదు. అప్పుడు వీడంతే నా ముందు నారదుడు అంత ఏదో గౌరవించి వీడి అంటే మరి అతిగా పోతున్నాడని చెప్పి అస్త్రాలు విసురుతాడు. అస్త్రాలు నారదు దగ్గర నుంచి ముక్కలై పడిపోతాయి. అట్లా 4-5 సార్లు విసురుతాడు. చాలా ఘాతకమైనటువంటి ఆయుధాలు అవన్నీ నారదుడి మీదకి వచ్చి ఆయన ముక్కలైపోతాయి. నారదుడు ఏం కాదు, అంటే నారదుడు ఆయన సామాన్య భక్తుడు కాదు. ఆయన ప్రహ్లాదుడు, నారదుడు వీళ్ళంతా కూడా మహాభాగవతులు. అంటే వాళ్ళ శరీరాలు మన శరీరాలు రక్తపాతం అవడం, ఇంకా వాడు తలకాయ పట్టుకుంటారు రావణుడు, వీడికి నేనేం చేయలేకపోతున్నాను. ఇది జ్ఞానాన్ని పొందడానికి మార్గం. బట్ పాయింట్ వచ్చి సకృద్ ఏవం ప్రపన్నోయం, ఎవరైనా కూడా తెలుసో తెలియకో, తెలియకంటే మీరు ఎంతో బాధల్లో ఉంటారు. మీరు రామతత్వాన్ని తెలుసుకున్నారు, కృష్ణతత్వాన్ని తెలుసుకున్నారు, అందుకని మీరు పని పెట్టుకుని రాముడి దగ్గరికి, మామూలు వ్యక్తులు ఏ దేవుడి దగ్గరికి అంటే ఆ దగ్గరికి పోతూ ఉంటారు. కానీ మీకు ఆ కృష్ణతత్వం అర్థమైతే, మీ ఇంటి దగ్గర నుంచి కృష్ణ మందిరం 6 కిలోమీటర్ల దూరంలో ఉంది, మీ ఇంటి పక్కన పెద్ద శివాలయం ఉంది, మీ ఇంటి పక్కన పెద్ద హనుమంతుడి, మీ ఇంటి దగ్గర వినాయకుడి గుడి ఉంది.
కానీ మీకు దేవుడు ఎవరో తెలిస్తే తినగైతే అంత దూరం పోవాల్సి వచ్చిన పోతారు, ఏం చేస్తారు? ఎక్కడైతే ముఖ్యంగా ఎక్కడైతే భక్తులుండి గురువులుండి ఆ భగవంతు సేవలు జరుగుతాయి, అక్కడికి పోతే మనకి భగవంతుడు ఉన్నాడనేటువంటిది. కాబట్టి ఇక్కడ హనుమంతుడు గుర్తుపెట్టాడు, వాళ్ళు వెళ్ళి చెబుతారు ఇట్లా మాకు అన్యాయం జరిగింది. వెంటనే రాముడు వెంటనే ముందు వెనక తడుకోకుండా ఏమంటాడు, సకృద్ ఏవం ప్రపన్నోయస్ తవాస్మి యాచతే. ఎవరైతే తెలుసో తెలియకో ఆ రాముడి దగ్గరకో కృష్ణుడి దగ్గరకో వెళ్ళి వాళ్ళు నిజంగా మనసు పెట్టి నేను ఈ జీవితాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్యని నాకు సమాధానం కనబట్టలేదు, మీరు నన్ను బయట పెట్టండి, బస్ మిగతా దాన్ని చూసుకుంటాను. మనకి అంత కృష్ణుని నమ్మకం ఉందా? మనం అంత శ్రద్ధగా ఆయన్ని ప్రార్థిస్తున్నాం, అది ఒక ప్రశ్న. కానీ రాముడు ఆయన వచనం ఇస్తున్నాడు, సకృద్ ఏవం ప్రపన్నోయస్. ఎవడైనా తెలుసో తెలియకో పూర్తి దీంతో ఆశతో నమ్మకంతో నా దగ్గరికి వచ్చి శరణాగతితో నా శరణ పొందుతాడు. అభయం సర్వదా తస్మై దదామి ఏతం వ్రతం మమ. ఇది నా వ్రతము. ఎవరైనా నా శరణాగతిని పొందినట్లయితే అతన్ని కాపాడటం అనేది నా వ్రతం అంటాడు ఆయన. ఫినిష్. అందుకే మనం తెలుసో తెలియక కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత వదిలేద్దాం అంటే సాగుగట్టు లాక్కొస్తాం, ఇంకెక్కడికి పోతాయని పడి నా దగ్గర మిమ్మల్ని పోయినాడు. మీరు ఇప్పుడు నాగమణి ఇన్ని సేవలు చేసి ఇంత భజన చేసి బస్ మనకి డబ్బులు వచ్చేస్తే ఇంకా నాకు ఈ దేవుడు అంతా నాకు అవసరం లేదు, 4 గట్టి తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేసుకుంటాడు. అలాగే అంటారు, ఏ యజమాని అయితే సేవకుడిని వదిలిపెట్టాడో, ఏ సేవకుడైతే యజమాని వదిలిపెట్టాడో అంతకంటే మంచి సంబంధం ఏముంటుంది ఈ ప్రపంచంలో? అంటే అటువంటి సంబంధం కేవలం దేవుడి దగ్గరే దొరుకుతుంది. మనం బయట అంతా కూడా షరతులు, మనం మీతో జాగ్రత్తగా ఉన్నంత వరకు మీరు నన్ను చూసుకుంటారు, లేదా గెట్ అవుట్ ఆఫ్ హియర్ అంటారు. అట్లాగే మీరు నన్ను బాగా చూసుకున్నంత వరకు నేమంటే, లేకపోతే హరే కృష్ణ చెప్పిపోతూ ఉంటారు. కానీ భగవంతుడి విషయంలో మనం ఒకసారి శ్రద్ధగా ఆయన దగ్గరికి వచ్చామంటే ఆయన మనల్ని దుఃఖాల్లో వెనక్కి పోనీయడు. ఈ భగవంతుని వదిలిపెట్టి వెనక్కి తిరిగితే మిగిలేదని దుఃఖాలే. ఈ ప్రపంచంలో భగవంతుడిని తప్పిస్తే మిగిలింది ఏం లేదు, అంత దుఃఖాలే. కాబట్టి ఓపిక దేవుడు కనుక. కాబట్టి ఇక్కడ కనపడంగానే హనుమంతుడికి తెలిసిపోతుంది రాముడు దేవుడు, వాడు పూర్తిగా శరణాగతి పొందుతాడు. పొంది ఇట్లా సుగ్రీవుడికి, నా మిత్రుడైనటువంటి సుగ్రీవుడికి ఇంత పెద్ద విపత్తు, ఆయన పెళ్ళాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తప్ప ఆయనదేం కాదు, అన్నని వేడుకున్నాడు. ఏ దురుద్దేశం ఆయన అన్న క్షమించలేదు. ఈ రకం ఏదో దేవుడి దయ వల్ల ఈ ప్రాంతంలోకి ఆయన తలకాయ పోగొట్టుకున్న శాపం ఉంది కాబట్టి రావటం లేదు. అట్లా ఏదో బతికి బట్ట కట్టామని చెప్పి అంటే వెంటనే రాముడు వినగానే నిన్ను గెలిపించేటువంటి బాధ్యత నాది అంటాడు. ఫినిష్, మాట ఇచ్చేసాడు. అంటే రాముడి మాటకి తిరుగులేదు. ఆ తర్వాత విషయం ప్రారంభమవుతుంది. వాలి సుగ్రీవుడు, ఇప్పుడు వాలిని చంపాలి రాముడు, సుగ్రీవుడు వాలిని గెలవాలి. అప్పుడు ఆయన అంటాడు, రాడు నువ్వు వెళ్ళి నన్ను ఛాలెంజ్ చేయి, యుద్ధానికి వస్తాడు, నేను గెలిపిస్తా అని చెప్పి కొద్దిగా సుగ్రీవుడి యొక్క అహంకారాన్ని పోగొట్టడానికి భగవంతుడు కావాలని ఏం చేస్తాడు, ఈయన ఎన్నిసార్లు చావు దెబ్బలని మళ్ళీ ఈయన బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తాడు. వీడికి ఇంకా ఈరోజు ప్రాణం మూడినట్టుంది, మళ్ళీ వస్తున్నాడు నా మీదకి, ఇంక నేను వెళ్ళి అని చెప్పి వాలి బయటకు వస్తాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. చితగా బాస్తాడు సుగ్రీవుడిని. చస్తాను అనే పరిస్థితి మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఇప్పుడే వస్తాడు. అన్నాడు, మీరు నన్ను కాపాడుతా అని చెప్పి నాకు వచనం ఇచ్చారు కదా అంటే అప్పుడు ఆయన అంటాడు, కొద్దిగా
తమాషా ఇది. భగవంతుడికి తెలియదే ఉంది. సుగ్రీవుడిని నిజంగా శరణాగతుడు చేయడానికి అంటే నేను వెనకాల లేకపోతే నీకేం గతి పడుతుందో. నీకు ఏమంటాడా, మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఒకే రకం కనిపిస్తుంది, ఎవరిని చంపాలి నాకు అర్థం కాలేదు. ఈ మాట నువ్వు ఒక స్పెషల్ మాల నువ్వు వేసుకోడు, ఇద్దరు ఒకే రకంగా ఉంటారు కదా, నీ మాల ఉంది కాబట్టి నేను నిన్ను కాపాడి రెండో వాడిని చంపుతాను అంటే ఈ మాట. ఇంకేనా సరే, ఎక్స్ప్లెనేషన్ బాగానే ఉంది. ఈసారి నేను తప్పకుండా గెలుస్తా అని చెప్పి నేను మెళ్ళలో మాలేసుకుని సుగ్రీవుడు వెళ్ళి మళ్ళీ ఇంకా అంటాడు, వీడికైనా తలకేమైనా పని చేస్తుంది, ఇన్నిసార్లు చావు దెబ్బలు మళ్ళీ వస్తున్నాడు అయితే ఇంకా తెలుసుకోవడానికి వచ్చేస్తాడు. వాలి మళ్ళీ బయటకు వస్తాడు. బయటకు వచ్చి యుద్ధం జరుగుతుంటే చెట్టు వెనకాల నిలబడి, ఇది ప్రశ్న రామాయణం చదివే వాళ్ళందరికీ, చెట్టు వెనకాల నిలబడి వాలిని బాణం వేసి చంపుతాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే భగవంతుడు బాణం వేస్తాడు, అది వాలికి తగలాల్సిన తోటి తగిలి వాలికి వేస్తే చనిపోతే చూస్తాడు. ఇదేమి అన్యాయం, నేను ఒకరితో యుద్ధం చేస్తానంటే ఎవరు నన్ను అధర్మంగా చంపారు, చూస్తే రాముడు చంపేది. అడుగుతాడు, మీరు ధర్మమూర్తి కదా, మీరెందుకు ఎట్లా చంపారు, మీరెందుకు ఇంత నీచమైన పని చేసి తెలియక నీచమైన పని చేసి. మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు రాముడు ఏం జవాబు ఇవ్వబోతున్నాడు, ఏం జవాబు ఇచ్చాడు? రాముడు అంటాడు, నేను ఒక వ్రతాన్ని పెట్టుకున్నా, ఎవరైనా ఇప్పుడు వాలి రాముడు శరణ పొందితే ఆయనకు సంకట పరిస్థితి, ఎందుకంటే సుగ్రీవుని గెలిపిస్తాను మాట ఇచ్చేశాడు. అందుకని రాముడు నన్ను చూసి తెలుసుకుని నేను ఈయన ముందు గెలవలేను, ఈయన ఈ చేతుల్లో నేను సాగు తప్పదు, కాబట్టి నేను రాముడు శరణ పొందితే నాకు మంచిది అనేస్తే అప్పుడు రాముడు తన మాట సుగ్రీవుడికి నిలబెట్టుకోలేడు, వాళ్ళని చంపుతా అని చెప్పాడు. అందుకని చెప్పి ఆయన చాటుగా ఉంటాడు. తర్వాత ఆయన చెబుతాడు, నువ్వు ఇంత దుర్మార్గుడి అంటే ప్లస్ నువ్వు పొరపాటు నా శరణ పొందితే అప్పుడు నా మాట ఎలా నెగ్గుతుంది, కాబట్టి ఈ రకంగా చెప్పాను అంటే అప్పుడు ఆయన రాముడు వాళ్ళకి సంతోషం కలుగుతుంది. నేను రాముడి చేతుల్లో చనిపోయి రాముడి బాణంతో చనిపోయాను. కాబట్టి ఈ రకంగా రామాయణంలో ప్రతి ఘట్టము సన్నివేశము విషయాన్ని ఎందుకు ఇట్లా ఎందుకు అట్లా మనం చర్చిస్తుంటే ఎన్నెన్నో విషయాలు మన ఆచార్యులు చెప్పారు. ఈ విధంగా మన యొక్క నమ్మకం పట్టుదల పెరిగి మనం బతుకంతా కూడా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే